తుడా టవర్స్ ను జూన్ ఆఖరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో క్రమ పద్ధతి లేకుండా టౌన్ ప్లానింగ్ చేశారని విమర్శించారు. కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేసి కాదు. బోరేసి తీయటం వల్ల వర్షాకాలంలో ఆ బోర్లోకి చుట్టుపక్కల ఉన్న వాటర్ పోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అందుకని prompt engineers are getting paid 3 crore rupees in United States, and in India they are getting paid 70.5 lakh rupees on an average. What is a prompt engineer? Prompt engineer is basically a person who has 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు. అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల, అది వాడేశారు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంట్లో చాలా చక్కగా పెట్టారు. అదేవిధంగా 2019 ఫిబ్రవరి నెలలో, అంటే నేను అప్పుడు మంత్రిని, అప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. అది కూడా డ్రింకింగ్ వాటర్కే. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన చక్కగా ప్రతి ఇంటికి వాటర్ వచ్చింది. అది వాళ్ళు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్కి వదిలేసింది. అంటే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. ప్రజలు ఒక దగ్గర ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు ఏం అడుగుతారు, ఆ ప్రయారిటీ లేదు. అందుకనే 8,500 కోట్లు వచ్చిన ప్రాజెక్ట్ని వదిలేశారు, 5,350 కోట్ల ప్రాజెక్టు వదిలేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఈ యొక్క ఏదైతే ప్రాజెక్టులు ఉండే ఆ ప్రాజెక్టులు రివైజ్ చేయించాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది 5,350 కోట్లు మన జూన్కి అయిపోయింది. టైం గత జూన్కి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని రివైజ్ చేయించారు. దాన్ని కూడా ఈ నెలలో ఫైనలైజ్ చేస్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద 3,000 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ ఇవ్వాలంటే ఇవ్వక అది కూడా ఆగిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసి అన్ని మున్సిపాలిటీస్కి ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న చెత్త లెగసీ 123 మున్సిపాలిటీస్లో 85 లక్షల టన్నుల చెత్త మిగిలిపోయింది. ఇది సర్ఫేస్ లెవెల్కి. మళ్ళీ సర్ఫేస్ లెవెల్ కింద 20 లక్షలు ఉంది. ముఖ్యమంత్రి గారు గత అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ యొక్క మీటింగ్ జరిగేటప్పుడు శనివారం నాకు ఆదేశించారు. మంత్రి గారు మీకు ఆదేశిస్తున్నాను, 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల లెగసీ చెత్తని తరలించాలంటే నిన్నటి వరకు 73 లక్షలు తరలించారు అధికారులు. 73 లక్షలు పూర్తి అయిపోయింది. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేస్తున్నాం. చెత్త పన్ను వేశారు, ప్రజల మీద కలెక్ట్ చేశారు, చెత్త మిగిలిచ్చేసిపోయారు 80 లక్షల చెత్త. అంటే గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. ఒక పక్క ఎన్జిటి, సుప్రీంకోర్టులు ముటికాయలు వేస్తున్నాయి, వీటిలన్నిటినీ క్లీన్ చేయండి, వీటి వల్ల అనేక రోగాలు ప్రజలకు వస్తున్నాయి అంటే గత ప్రభుత్వానికి అసలు పట్టించుకోవాలా. కానీ ఈ ప్రభుత్వం రాగానే కేవలం 1 ఇయరే ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు. నాకు ముఖ్యమంత్రి గారు 1 ఇయర్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. దాని ప్రకారం టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా రోజుకి 65,000 టన్నుల లెగసీని బయటకు పంపించే మిషన్లు వచ్చేస్తున్నాయి. రేపు అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా
85 లక్షలు పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రౌండ్ కంటే కింద 1 అడుగు 2 అడుగులు 3 అడుగుల్లో ఎంత ఉందో డ్రోన్ల ద్వారా సర్వే చేసి దాన్ని కూడా డిసెంబర్ 31 పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా చేసి పరిశుభ్రమైన నగరాలుగా చేస్తున్నాం. మరొకటి, ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 7,000 టన్నుల చెత్త ప్రతిరోజు వస్తుంది. 123 మున్సిపాలిటీస్లో 7,000 టన్నులు. డెవలప్డ్ కంట్రీస్ చాలా స్టడీ చేశాను నేను. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, అష్కాబాద్, ఆస్టానా, వాటిల్లో ఎలా చేస్తున్నారంటే మెజారిటీ కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వాడుతున్నారు. వచ్చిన చెత్తను తీసుకుపోయి అక్కడ జనరల్ వేస్ట్ దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ ఎలక్ట్రిసిటీ వస్తుంది. అటువంటిది 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు 10 ప్లాంట్లు అనౌన్స్ చేశారు, 10 శాంక్షన్ చేశారు. 10లో మేము ఉన్నప్పుడే గుంటూరు, విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8 గత ప్రభుత్వం వదిలేసింది. ఎందుకంటే ఈరోజు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రోజు వచ్చే 1400 టన్నులు తీసిపోయి దాంట్లో వేస్తున్నారు. అక్కడ బర్న్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా రోజు 1400 టన్నులు ఆ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు. బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. అలాంటి గత ప్రభుత్వం